మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ కన్న తండ్రి పిల్లలను అమ్మకానికి పెట్టాడు. డబ్బు కోసం కన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి 9 లక్షలకు బేరం పెట్టాడు. పోలీసుల అప్రమత్తతో పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డపై నివాసం ఉంటున్న రఫీ తన 3 పిల్లలకు మాయమాటలు చెప్పి బైక్పై హైదరాబాద్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశారని, తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్లోని యాకత్పురా వద్ద ఒక కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను పట్టుకున్నారు. దీంతో కథ సుఖాంతమైంది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు, కాలనీ వాసులు దేహశుద్ధి చేశారు. గౌరీ శంకర్ కాలనీలో నిన్నటి రోజు హఫీజా ఉద్దీనా బేగం అని ఆమె 28 ఇయర్స్ దా ఉంటుంది అందాజా. అయితే 2 గంటలకు వచ్చేసి మనకు ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా తండ్రి వాళ్ళ 3 పిల్లల్ని తీసుకొని పోయి షాపింగ్ తీసుకొని బిస్కెట్స్, చాక్లెట్స్ కొనిస్తా అని చెప్పి బైక్ మీద తీసుకుపోయాడు. 12 గంటలకు తీసుకొని పోయింది, ఇంత మటుకి రాలేదు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. దాని మీద తండ్రి తీసుకుపోయింది కదా అని చెప్పేసి ఆయన లొకేషన్ చూసినట్టయితే అది హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రాథమికంగా ఆ పిల్లగాళ్ళు ఎవరు అంటే రుబానా బేగం అనే అమ్మాయి, తర్వాత సైఫుద్దీన్, తర్వాత రమీజుద్దీన్, వీళ్ళు 3 చిన్న పిల్లలు. సైఫుద్దీన్ అనే అతనికి 1.5 year పాలు తాగుతూ ఉన్నాడు. ఈ పాలు తాగుతున్న పిల్ల